ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ప్రియులారా, క్రీస్తునందు ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకొస్తాడు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే, ఇతరులు మనలో క్రీస్తుని చూడగలరు. ఇది కేవలము బయట మార్పు మాత్రం కాదు, కానీ వారి యొక్క మాటల్లో, చేతల్లో అంతర్గతమైన ఆత్మీయ మార్పు వస్తుంది. అదే కాకుండా పాపపు బంధకాలు, నింద, భయం, నిరాశ వంటి పాత జీవితం క్రీస్తుతో ముగిసిపోతుంది. ఆయనలో మనకు క్షమ, కొత్త ఆశ, కొత్త మార్గం లభిస్తాయి. నూతన సృష్టిగా మారడం అంటే మన ఆలోచనలు, మాటలు, క్రియలు క్రీస్తు చిత్తానికి అనుగుణంగా మారతాయి. దేవుడు మన గతాన్ని మాత్రమే మార్చగలడు, మన భవిష్యత్తును కూడా తన కృపలో నడిపిస్తాడు. ప్రతిరోజు క్రీస్తునందు నిలిచినప్పుడు ఆ నూతన జీవితం మనలో ప్రకాశిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మమ్మల్ని క్రీస్తునందు నూతన సృష్టిగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా పాప జీవితాన్ని, పాపపు మార్గాలను విడిచిపెట్టి నీ చిత్త ప్రకారం జీవించేందుకు మాకు సహాయం చేయండి. మరి మాకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటంలో తండ్రి, మేము గతంలో కంటే కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని నీ కృపలో కొనసాగే ధన్యత మా మీద ఉంచుకొని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.